నమస్కారం. ముందుగా మన అభిరుచి ప్రేక్షకులకు అలాగే బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులకు అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతిలో చివరిగా చేసుకునే అంటే ఆఖరిగా చేసుకునే పండుగ ఈ కనుమ పండుగ. మొదటి రోజు భోగి అంటే భోగి రోజు భోగ భాగ్యాల్ని ఇమ్మని కోరుకుంటూ ఇక సంక్రాంతి రోజు లక్ష్మీరథం ముగ్గు వేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం ఇంట్లోకి. కనుమ రోజు తిరుగు ముగ్గు వేసి అంటే తిరుగు రథం ముగ్గు వేసి సరి సమాప్తం చేస్తాం. ముచ్చటగా 3 రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి 2 రోజులు నాన్ వెజ్ అస్సలు ముట్టం. ఇక 3వ రోజు అంటే కనుమ రోజు ఖచ్చితంగా ముక్కు ఉండాల్సిందే అంటారు. కొంతమంది అయితే 4వ రోజు అంటే ముక్కనుమగా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళి, ఎవరి అభిరుచి వాళ్ళి. అందరి అభిరుచిని గౌరవించడమే మన అభిరుచి. సో కనుమ పండుగ రోజు ఏం చేయబోతున్నానా అని చూస్తున్నారు కదా. ఈ రోజు మనం చేసుకోబోతున్నాం కీమా పాస్తా. అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చక్కగా చూసి నేర్చేసుకోండి. కీమా పాస్తాని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో మనం బటర్ యూస్ చేస్తున్నాం. సో బటర్ మొత్తం వేసుకున్నాను. ఇది కొంచెం మనకి కరగాలి. సో కీమా పాస్తా అన్నా కదా, కీమా అంటే రెగ్యులర్గా అందరూ మటన్ అనుకుంటారు కదా, కానీ కాదు. ఇక్కడ నేను చికెన్ యూస్ చేస్తున్నాను. సో చికెన్ కీమాని యూస్ చేసి పాస్తాని ఎలా రెడీ చేయాలి నేను చెప్తాను. అండ్ రోజు రెగ్యులర్గా ఒకే బ్రేక్ఫాస్ట్ ఎందుకు చెప్పండి, కనుమ రోజు ఎలాగో నాన్ వెజ్ తింటాం. సో బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం నాన్ వెజ్ టచ్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. సో అందుకనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా మీకు నచ్చిన నాన్ వెజ్తో చేసుకోవచ్చు. అండ్ ఈ 3 రోజులు కూడా ఫుల్ పండగ వాతావరణం ఉంటుంది కదా. ఇంట్లో చుట్టాలు వస్తారు, ఇంకా అన్నీ చేసుకోవాలి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారులేండి. సో ఇలా చేసుకుంటూ అందరూ కలిసి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పండగల కోసం వెయిట్ చేసేది అందుకే. సో చూసారు కదా బటర్ కరిగిపోయింది. ఇందులో చికెన్ కీమా యాడ్ చేస్తున్నాను. చికెన్ ఎందుకంటే ఎక్కువగా అందరూ ఇష్టపడేది చికెన్ కాబట్టి చికెన్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా మీకు మటన్ కావాలంటే మటన్తో కూడా ట్రై చేయొచ్చు, అది మీ ఇష్టం. జస్ట్ ఇది. అండ్ దీంతో పాటు మనం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆహా, బటర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది, బటర్ ఫ్లేవర్. సో ఈ 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. అండ్ కనుమ అంటే 3 రోజులతో ముగిసిపోదండి. మనకి ఆ ముందు కొంచెం పండుగ ఫెస్టివల్ ఎలాగైనా పండుగ కంటే ఒక 5 days ముందే స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడి నుంచి షాపింగ్ చేసుకొని ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని పండుగ వస్తే ఏదైనా చాలా బాగుంటుందండి చక్కగా. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిటికెడు పసుపుని యాడ్ చేద్దాం. సో నాన్ వెజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం పసుపు అనేది యూజ్ చేస్తాం. సో కొంచెం పసుపు యూజ్ చేసి మనం ఈ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో నాన్ వెజ్ కదా టైం పడుతుంది అనుకోవద్దు. ఎలాగో కనుమ రోజు నాన్ వెజ్ చేస్తారు కాబట్టి మార్నింగ్ నుంచి మీ ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉంటే ఈజీగా తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో మొత్తం బటర్లోనే మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్. సో చికెన్ యాడ్ చేసాం కదా, ఆబ్వియస్గా మనకి మసాలాస్ అన్నీ కూడా యాడ్ అవుతేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం. సో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పండగకి ఎలాగో చేసుకుంటాం, అలా కాకుండా అప్పుడప్పుడు మన వీకెండ్స్ టైంలో మనకు ఖాళీ దొరికిన టైంలో ఇలా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అండ్ తర్వాత క్యారెట్, నెక్స్ట్ సిలేరి ఆకులు.
సో ఇవన్నీ కూడా వేసి చూసారా, కీమా పాస్తా అంటే ఓన్లీ చికెనే కాకుండా మనం వెజిటబుల్స్ కూడా యూస్ చేస్తున్నాం. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం టొమాటో చిల్లీ సాస్ అండ్ తర్వాత కొంచెం ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్ అండ్ గరం మసాలా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మనం వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో చూసుకొని దానికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ కాదు, పాస్తా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, కొంచెం జ్యూసీగా ఉంటుంది. అండ్ ఇవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనకి కొంచెం వాటర్ పోసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా అండ్ చికెన్ ఇంకా ఉడకకుండా ఉంటే అన్నీ కూడా కుక్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం సేపు కుక్ అవ్వాలి. సో బాయిల్ చేసుకుందాం. సో చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో. మసాలా ఫ్లేవర్ తీయగానే తెలుస్తుంది. ఆహా, అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని కలిపేసుకుందాం. సో వాటర్ వేసాం కదా, అది మరీ ఇంకిపోకుండా చూసుకోండి, మరీ ఎక్కువ ఇంకిపోకుండా జస్ట్ ఇలా కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది. ఎస్, కొత్తిమీర మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పాస్తాని మిక్స్ చేసుకుందాం. సో పాస్తా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను నేను. సో ఉడికించిన పాస్తా తీసుకుంటే చాలు. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలి చూసుకొని చక్కగా పాస్తాని వేసేసుకుందాం. ఎస్, సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పాస్తా అనేది కూడా చాలా లైట్ ఫుడ్ అండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా లైట్ అంటే తిన్నా కూడా మనకి హెవీగా అస్సలు అనిపించదు. సో ఇలాంటి పండగల టైంలో మనం కొంచెం లైట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే మధ్యాహ్నం లంచ్ చాలా ఎక్కువ చేయొచ్చు కదా. అండ్ చికెన్ కూడా కొంచెం లైట్ ఫుడ్డేనండి. అండ్ ఇందులో మసాలాస్ ఎక్కువ అసలు ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ మనకి ఎంత అంటే నోటికి రుచిగా ఉంటుంది కదా అలా ఉన్నంత వరకే లైట్గా అన్ని పౌడర్స్ యూజ్ చేసాం. మిర్చి కానీ కారం కానీ ఇలాగ ఎక్కడ యూజ్ చేయలేదు. కానీ మనకు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి, ఎందుకంటే చిల్లీ టొమాటో సాస్ యూజ్ చేసామా. సో తీయగా కారంగా అన్ని టేస్ట్ తెలుస్తుంది. యాక్చువల్గా అలాగే ఉండాలండి, మనం తింటున్నప్పుడు మనకి అన్ని ఫ్లేవర్స్ తెలియాలి, అలాగని మరీ ఎక్కువ అయిపోకూడదు ఏ ఫ్లేవర్ కూడా. సో అలా చక్కగా వండుకుంటే ఎంత బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం నుంచి నేనేం చేస్తారు అలా ఫాలో అయిపోయి చాలు. ఆహా, గుమ్మగుమ్మలాడే పాస్తా మనకి రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ కుక్ చేసుకున్న పాస్తా కదా, ఎక్కువసేపు కుక్ చేసుకోకలే. మనం జస్ట్ పాస్తా వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కీమా పాస్తా రెడీ అయిపోతుంది. మరి చక్కగా సో అస్సలు టైం టేకింగ్ కాదు, ఎందుకంటే పాస్తా ఈజీగా కుక్ అయిపోతుంది, చికెన్ ఈజీగా కుక్ అయిపోతుంది. పండగల టైం కదా అని హడావిడి అస్సలే ఉండదు. ఇంకే బ్రేక్ఫాస్ట్ అయినా కూడా మనం టెన్షన్ పడక్కర్లేదు. నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటబుల్స్ యూస్ చేసాం కదా, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అన్ని, సో అందుకే ఎంత కలర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పైనుంచి కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసుకుంటే
బాగుంటుంది. రెడీ అయిపోయింది చూసారా ఎంత క్విక్ గానో. కీమా పాస్తా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కీమా పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, చికెన్ కీమా 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, సెలరీ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, టొమాటో చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, బటర్ కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 2 టీ స్పూన్లు. కీమా పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని ఉడికించుకున్న చికెన్ కీమా, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, క్యారెట్, సిలేరీ, సోయా సాస్, టొమాటో చిల్లీ సాస్, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర, పాస్తా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కీమా పాస్తా రెడీ. కీమా పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. చెప్పా కదా ఎక్కువ మసాలా అవ్వలేదు, అన్ని కూడా చాలా మైల్డ్ టేస్ట్ ఉన్నాయి. పాస్తా సాఫ్ట్ గా ఉంది, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. అండ్ మార్నింగ్ చాలా లైట్ ఫుడ్, ఇది ఎక్కువ మసాలా లేకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మీరు డెఫినెట్ గా ట్రై చేస్తారు కదా, చెయ్యాలండి. మీకోసమే కదా నేను చెప్పేది. మరి ఒక హాట్ చూసాం. నెక్స్ట్ ఏం చేస్తాను అనుకుంటున్నారా? చక్కగా కీమా పాస్తా తినేసి ఒక 5 or 10 minutes ఆగి ఒక మంచి స్వీట్ తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. మరి అందుకనే నెక్స్ట్ నేను చేయబోతున్నాను వెనీలా మిల్క్ పుడింగ్. అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు జాగ్రత్తగా చూసి నేర్చేసుకోండి. వెనీలా మిల్క్ పుడింగ్ ని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ప్యాన్ లో మిల్క్ వేసేద్దాం. సో మిల్క్ మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో ఫెస్టివల్ అంటే ఆబ్వియస్ గా స్వీట్ ఉండాల్సిందే కదా. సో చూసారు కదా మిల్క్ ఇలా బాయిల్ అయిపోతుంది. మిల్క్ బాగా బాయిల్ అవుతే మనం ఏం వేసినా కూడా ఒక థిక్నెస్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం మైదా యాడ్ చేసుకున్నాం. సో మన మిల్క్ ఎంత ఉంది చూసుకొని దాన్ని బట్టి మైదాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి మనం. సో లంప్స్ ఫామ్ అవ్వకుండా, అంటే ఉండలు లేకుండా మిల్క్లో దీన్ని బాగా కలుపుకోవాలి. పండగ అంటే ముఖ్యంగా పిల్లలేనండి, వాళ్ళు సరదా కొత్త బట్టలు వేసుకోవడం, వాళ్ళ ఇల్లంతా తిరుగుతూ చక్కగా ఆడుకుంటూ, పండగ ఫెస్టివల్ అంటే పండగ మూడ్ ఆ పిల్లల్ని చూడగానే మనకు వచ్చేస్తుంది. సో ఇలా బాగా దగ్గరికి రావాలండి. ఇంకా ఇది మనకి బాగా దగ్గరికి రావాలి. వాటరీగా ఉంది కదా, అంతా కూడా బాగా దగ్గరికి రావాలి. అండ్ కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సో లంప్స్ ఫామ్ అవ్వకుండా, అంటే ఉండలు కట్టకుండా ఉండాలి కదా, కాబట్టి మనం ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలుపుకొని బాగా ఇప్పుడు ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసిన తర్వాత అది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. సో షుగర్ స్వీట్ కదా, కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ యూజ్ చేద్దాం. షుగర్ వేసి మళ్ళీ ఒక్కసారి కంప్లీట్గా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇది దగ్గర పడేదాకా అలా కలుపుతూనే ఉండాలి మనం. చెప్పా కదా, లేకపోతే అడుగు అంటిపోతుంది, అంటే కిందనే స్టిక్ అయిపోతుంది లేదా మనకి లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో రెండు అవ్వకుండా ఉండాలి అంటే అలా కలుపుతూనే ఉండాలి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉంటా. చూసారు కదా మనకి పుడింగ్ అంతా కూడా బాగా దగ్గర అయిపోయింది.
ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాం. సో మొత్తం కూడా ఒక వెనీలా ఫ్లేవర్ వస్తుంది. అండ్ తర్వాత కొంచెం చెక్క పౌడర్. సో రెండు కూడా యాడ్ చేసి లైట్గా ఉంటే బాగుంటుంది. ఆహా, వెనీలా ఎసెన్స్ వేయగానే ఆ స్వీట్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. సో వెనీలా ఎసెన్స్, నాకైతే వెనీలా ఎసెన్స్ ఇష్టం. అండ్ ఇది వేసుకుంటేనే స్వీట్కి ఒక మైల్డ్ టేస్ట్ వస్తుంది, మరి ఎక్కువ ఓవర్ స్వీట్ కాకుండా బాగుంటుంది. సో చూసారు కదా, వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇది కంప్లీట్ మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా సంక్రాంతి అంటే పల్లెటూరులేనండి. పల్లెటూరులో కోడి పందాలు కాస్త తెలుసా మీకు? సంక్రాంతి రోజు నిజంగా వాళ్ళకి ఉన్న మజా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అఫ్కోర్స్ నాకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు నేను కూడా ఎగరేస్తాను. అండ్ తర్వాత ఉయ్యాలు ఊగుతారు. ఆడపిల్లలు అయితే ముఖ్యంగా ముగ్గులు పోటీ పెడతారు. సో ఇప్పుడు మనకు సిటీ కల్చర్ కూడా వచ్చేసిందండి, ముగ్గులు పోటీ ఇవన్నీ. అసలు నిజంగా పల్లెటూరు మనం పండుగ ఎంజాయ్ చేయాలంటే పల్లెటూరేనండి. అక్కడికి వెళ్తే అసలు ఫెస్టివల్ అంటే ఏంటి, ఓహో దీంట్లో ఇన్ని జరుపుకుంటారా అని మనకు నిజంగా తెలుస్తుంది. సో ఈ సంక్రాంతి మీరు అందరూ ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ రోజు భోగి మంట వేసుకొని చక్కగా చలి చలి వేస్తూ, దానికి ముందు భోగి మంట అలా వెచ్చగా కూర్చున్నాం. అండ్ ఆ తర్వాత సంక్రాంతి రోజు అయితే చెప్పా కదా ఫుడ్ ఫెస్టివల్ అని, అంటే కొత్త పంట వస్తుంది కదా, దాన్ని ముఖ్యంగా రైతులండి. సంక్రాంతి అంటే రైతులు జరుపుకుంటారు. రైతు లేకపోతే మనం లేం కదా. కాబట్టి వాళ్ళు కొత్త పంట చేతికొచ్చిన టైంకి మంచి స్వీట్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు కూడా స్వీకరించి అంటే తిని ఇలా గేమ్స్ ఇవన్నీ ఆడుకుంటారనమాట. అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ చిన్న లేదు పెద్ద లేదండి. సంక్రాంతి టైంలో అందరూ కూడా చిన్నపిల్లలు అయిపోతారు. అది పల్లెటూరుకి వెళ్తేనే అర్థమవుతుందండి. వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకుంటూ, పెద్దవాళ్ళు కూడా చక్కగా చిన్నపిల్లలతో పాటు పటాలు ఎగరేస్తూ, భోగి మంట ఆడుతూ, అందరూ కలిసి కోలాటాలు. ఆహా చెప్పాలా, మీకు ఎప్పుడేం ఛాన్స్ ఉంటాయి అంటే సిటీలో ఉండి ఉండి బోర్ అవుతాయి, పండుగలప్పుడు ఫర్ ఏ చేంజ్ అలా పల్లెటూరు వెళ్ళి ఇలా వచ్చేయండి. డెఫినెట్గా మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చాలా రిలాక్స్ అయిపోతారు ముఖ్యంగా. అండ్ కనుమ రోజు చక్కగా పిండి వంటకాలన్నీ వండుకుంటూ, నిజంగా ఫెస్టివల్ వస్తుందంటే అందరికీ పండుగేనండి. ఎందుకంటే అందరూ కలుస్తారు కదా. కలిసినప్పుడు మనం అన్నీ షేర్ చేసుకుంటాం, మన కష్టాలు సుఖాలు అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుని మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది కదా. అబ్బా రోజు ఫెస్టివల్ అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆ ఛాన్స్ అయితే రాదు. సో ఛాన్స్ వచ్చినప్పుడే అంటే పండుగలు వచ్చినప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేయాలి, చక్కగా అందరినీ కలవాలి, మనకి నచ్చిన వంటలు చేసుకొని తింటూ ఉండాలి. ఆయన ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవే కదండి. తిన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, అబ్బా తినాలి వద్దా, నాకు ఇది ఉందే అది ఉందే, ఇవన్నీ ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఫెస్టివల్ రోజైనా చక్కగా అలా పల్లెటూరు వెళ్ళిపోయి మీకు నచ్చింది తిని, నచ్చిన పాటలు పాడుకుంటూ, కోలాటాలు ఆడుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, భోగి మంట వేసుకుంటూ ఎంజాయ్ చేసి చక్కగా ఆ స్వీట్ మెమరీస్తో తిరిగి వచ్చేయండి. వర్క్స్ చేసుకున్నా కూడా అన్ని రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకోండి. నేనైతే అదే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నాను. నేను మీ అందరితో కలిసి వంటలు వండాను అండ్ చాలా ఆటలు కూడా ఆడాను. సో నాకైతే చాలా స్వీట్ మెమరీస్ వచ్చాయి. మీరు కూడా అలాగే స్వీట్ మెమరీస్ని క్యారీ చేసుకోండి. సో మన పుడింగ్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇలా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి, కాకపోతే ఆ దగ్గర పడే వరకు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అదొక్కటే, అది చూసుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. సో దీన్ని సో పిల్లలు ఎలాగో ఇష్టపడతారు, కానీ తినిన తర్వాత మీకు కూడా చాలా నచ్చుతుంది. తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం కివీ ఫ్రూట్తో టాపింగ్ చేసుకున్నాం. సో కివీ ఫ్రూట్తోనే ఇది చాలా బాగుంటుంది. కూల్గా అయిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది. ఎస్
రెడీ అయిపోయానండి వెనిలా మిల్క్ పుడింగ్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెనిలా మిల్క్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, పాలు 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, చెక్క పొడి 1/2 టీ స్పూన్, కివీ ఫ్రూట్ 1. వెనిలా మిల్క్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మైదా వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కివీతో గార్నిష్ చేసుకుంటే వెనిలా మిల్క్ పుడింగ్ రెడీ. వెనిలా మిల్క్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో చెప్పారు కదా, ఇది కొంచెం కూల్ అయ్యాక తినండి మీరు. ఆహా, ఎంత బాగుందో అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మైదా మొత్తం కూడా చక్కగా కరిగి అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కదా, వెనిలా ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ, కివీ ఫ్రూట్ కూడా యాడ్ చేసాం కదా, మొత్తానికి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇది కూల్ చేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. మొత్తానికి అయితే మిల్క్ పుడింగ్ అదిరిపోయింది నిజంగా. సో చూసారు కదా, ఈరోజు హాట్ తో పాటు స్వీట్ కూడా చేసుకొని కనుమ పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మీ అందరూ కూడా ఈ ఫెస్టివల్ ని చక్కగా సెలబ్రేట్ చేసుకొని నేను చేసిన వంటలన్నీ కూడా మీరు కూడా చేసి తిని ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అందరికీ నమస్కారం.